చాలా మంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగడానికి బైక్ తోని వెయిట్ చేస్తున్నారు. ఏరియా మాత్రం బాగుంది బ్రో, ఇక్కడ చల్లగా మంచిగా మంచి ఫిల్టర్ కాఫీ తాగినా అంటే మస్తు ఉంటుంది. 600 రూపీస్ 550 రూపీస్ అయింది. ఫైనల్ కాల్ అని అయితే పడ్డది. ఇప్పుడైతేనేమో లేటెస్ట్గా లాంచ్ అయింది కదా వందే భారత్ ఎక్స్ప్రెస్, మొత్తం 130 స్పీడ్తో పోతున్నది అసలుకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బయ్యా యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇప్పుడైతే మాత్రం మనం హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళబోతున్నాం. ఎందుకు అంటే మన BMW 1000 RR M Sport మనం ఏదైతే బుక్ చేసిన బైక్ ఉందో దాన్ని లైవ్గా చూడడానికి ఒక ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మళ్ళీ నేను ఈ 3-4 డేస్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నా కదా, సో దానికన్నా ముందే నేను చూడొచ్చు. అండ్ అంతే మన సబ్స్క్రైబర్స్ కూడా బండిని చూస్తే బాగుండు అని చెప్పేసి మన BMW వీడియోలో కామెంట్ చేశారు అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నా, హైదరాబాద్ టు బెంగళూరు. అండ్ బెంగళూరులో అయితే మనకి ఇప్పుడు BMW వాళ్ళది ఒక ఈవెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళు కొత్తగా S1000 RRలు 3 వేరియంట్లు లాంచ్ చేశారు కదా, స్టాండర్డ్, ప్రో అండ్ M Sport. ఈ 3 వేరియంట్స్ని అయితే మనం అక్కడ ఫిజికల్గా చూడొచ్చు అనమాట. సో ఇదే మెయిన్ రీజన్ మనం బెంగళూరు వెళ్ళడానికి. అండ్ అంతే అక్కడ నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ బ్రోని కూడా కొంచెం కలిసి ఉంది. మేము ఎప్పటి నుంచో 3-4 మంత్స్ నుంచి కలవాలనుకుంటున్నాం. ఫ్లైట్ దిగిన తర్వాత అది చేస్తా, అంటే ఆ బ్రోని కలిసి కొంచెం టైం స్పెండ్ చేసి వస్తా. దాని తర్వాత BMW ఈవెంట్కి. అండ్ నైట్ వచ్చేసి మనకి ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట ఒకటి. అది మీకు బ్లాగ్ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది, అది సస్పెన్స్ లాగా ఉంచుతా. సో ఇదే అనమాట రీజన్ మనం ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళడానికి. కరెక్ట్గా 4:35కి అయితే మన ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు టైం 3:30 అయింది. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. 40-45 మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలంటే. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా ఈరోజు మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. మార్నింగ్ టైం కాబట్టి రోడ్డు అన్నీ ఇంత ఫ్రీగా ప్రశాంతంగా ఉన్నాయి. అర్థం నేను ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇట్లనే మట్టి మట్టి అవుతుంది. ఏదో టైం లేదు, ఇంకా 4:20 అయింది టైము. 4:30కి బోర్డింగ్ స్టార్ట్. ఇంకా 4-5 కిలోమీటర్స్ ఉందనుకుంటా ఎయిర్పోర్ట్ దగ్గర వరకు. మళ్ళీ కార్ అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళాలి. లాస్ట్ టైం అంతే నేను ఉరుక్కుంటూ వెళ్ళినా, గుర్తుందా? మళ్ళీ ఇప్పుడు కూడా అదే, మళ్ళీ రన్నింగ్ రేసే చేయాల్సి వచ్చేటట్టున్నది. ఎయిర్పోర్ట్ దగ్గర పొద్దున కూడా ఎంతమంది జనాలు ఉన్నారు అసలుకి. కార్ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. నేను కార్ ఇక్కడే పెట్టేసిన, ఎందుకంటే మళ్ళీ నేను రేపు మార్నింగ్ అయినా బుక్ చేసుకున్న ఫ్లైట్ ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తా. 11-12 కల్లా మళ్ళీ నాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది. చిన్నప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, దీని దగ్గరికి ఒక్కసారి వస్తే చాలనుకున్నా. కానీ ఇప్పుడు నాకైతే ఎయిర్పోర్ట్ని చూస్తేనే ఏమంటారు, విరక్తి పుడుతున్నది. యాంగ్జైటీ ఎంత ఉంటుంది కదా, అది పోయింది మొత్తం. సో ఫైనల్ కాల్ అని అయితే పడ్డది. మనకి సెక్యూరిటీ చెకప్ దగ్గర ఎప్పుడు ఎట్లా లేట్ అవుతుందో సేమ్ ఇప్పుడు కూడా అట్లా అయింది. కెమెరాలు ఇవన్నీ ఉండేసరికి పక్కకు పిలిచిర్రు ఆయన. జస్ట్ నేను ఇట్లా వచ్చి కూర్చున్నానా లేదో బోర్డింగ్ క్లోజ్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అమ్మ మిస్ అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ టెన్షన్ పడ్డా. ఏందో నేను ఎప్పుడు ఈ మధ్య వస్తున్నా కూడా ప్రతిసారి లేటే వస్తున్నా. బాబా ఈరోజు ఇదొక అడ్వెంచర్ జర్నీ అనుకోండి. నిజంగా ఈ మధ్య ఎప్పుడు వచ్చినా కూడా నేనైతే ఇట్లనే లేట్ అవుతుంది. అంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారని చెప్పాను కదా బెంగళూరులో, ఆ బ్రోకి కూడా నేను కాల్ చేసిన. దిగిన తర్వాత అంటే నేను దిగిన ఒక 1/2 అవర్ తర్వాత వస్తా అని చెప్పిండు. ఇద్దరం కలిసి ఫస్ట్ ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాకి వెళ్ళి ఒక చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి తనేమో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు, నేనేమో మళ్ళీ అది BMW ఈవెంట్ జరుగుతుంది కదా అక్కడికి వచ్చేస్తా. ఈరోజు కూడా ఫ్లైట్ నుంచి సన్ రైజ్ చూడొచ్చు. సన్ రైజ్ అవ్వలేదు, మనం గాల్లో ఉన్నప్పుడే సన్ రైజ్ అవుతుంది. కాకుంటే సన్ రైజ్ ఇటు అవుతుందా అటు అవుతుందా అనే డౌట్ ఉంది. నేను మైక్ చేతిలో పట్టుకొని మాట్లాడతాను, ఎందుకంటే పక్కన ఎవరికి డిస్టర్బెన్స్ కావద్దని. ఆడియో రికార్డ్ అయితే చాలు. నార్మల్గా ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా నిద్ర వస్తుంది కదా, నాకైతే ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే నేను ఫుడ్ ఆర్డర్ పెట్టిన, చికెన్ శాండ్విచ్ ఆర్డర్ పెట్టిన. అంటే మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడే ఆర్డర్ పెట్టిన అది. అప్పుడు లాస్ట్ టైం ఏమో పడుకుందాం అనుకుంటే శతాబ్ది ఎక్స్ప్రెస్ పోయింది. ఇప్పుడైతేనేమో లేటెస్ట్గా లాంచ్ అయింది కదా వందే భారత్ ఎక్స్ప్రెస్, మొత్తం 130 స్పీడ్తో పోతున్నది అసలుకి. టకటకటకటకటకటకటక అంతే, అర్థమైందా? విత్ ఫుల్ హారన్ పి. ఈ మైక్ అయితే మంచిగా ఉన్నది పోండి. మన కంటెంట్ మనం చేసుకోవచ్చు, ఎవరు డిస్టర్బెన్స్ అవ్వరు. కొంతమందికి సిగ్గు అవుతుంది కదా నా అలాగా. నేను ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి బ్లాగ్ చేస్తున్నా కూడా కొంచెం ఆ సిగ్గు ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. ఇంకా వందే భారత్ ప్రస్తుతానికి ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకున్నది. వైజాగ్ వెళ్ళడానికి ఇంకొంచెం దూరం మాత్రమే ఉంది. నేను చెప్పే కదా టికెట్ బుక్ చేసుకునేటప్పుడే నేను శాండ్విచ్ బుక్ చేసుకున్నాను. శాండ్విచ్ వచ్చేసింది. లైటింగ్ కరెక్ట్గా లేదు, నేను ఫేస్ చూపించి వ్లాగ్ చేద్దామన్నా కూడా. సో ఒక కాఫీ
అండ్ ఒక చికెన్ శాండ్విచ్ 2 కలిపి మనకి 600 రూపీస్ 550 రూపీస్ అయింది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే ఎక్కువ, ఇంకా ఇక్కడ కొంటేనే తక్కువ రేట్లో ఉన్నాయి. మనైతే ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత వచ్చి మనం ఆర్డర్ చేసుకున్న మన శాండ్విచ్ అయితే ఇచ్చేసారు. నేను శాండ్విచ్ తిని వాళ్ళు క్లియరెన్స్కి వచ్చే టైంకి క్యాప్టెన్ అనౌన్స్ చేశారు అనమాట. ఏమనంటే ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది బెంగళూరుకి, మనం ఒక 15 to 20 మినిట్స్ లోపే మనం ల్యాండ్ అయిపోతాం అని చెప్పేసి. నాకైతే అదే అనిపించింది. ఇప్పుడు ఏదో పైకి ఎగిరి శాండ్విచ్ తిని కింద ల్యాండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ శాండ్విచ్ తినడం కోసమే ఫ్లైట్ ఎక్కినా అన్నట్టు అనిపిస్తుంది. అలా అంటే చాలా తొందరగా వచ్చేసింది. మనం నార్మల్గా బైక్లో రావాలన్నా కార్లో రావాలన్నా ఎంత ఫాస్ట్గా వెళ్ళినా సరే హైదరాబాద్ నుంచి 7 to 8 అవర్స్ అయితే పడుతుంది. నాన్ స్టాప్ వెళ్తే 6.5 అవర్స్ అనుకోండి. సో అదే ఫ్లైట్లో అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జస్ట్ ఒక గంట సేపటి లోపే మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతున్నాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఊరి చివరే ఉంటుంది, బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా ఊరి చివరే ఉంటుంది. అంటే ఒక 80 కిలోమీటర్స్ మైనస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెంగళూరు సెంటర్ పాయింట్ నుంచి హైదరాబాద్ సెంటర్ పాయింట్ వరకు 80 కిలోమీటర్స్ తక్కువే ట్రావెల్ చేస్తుంది ఫ్లైట్. కొన్నిసార్లు నాకైతే ఫ్లైట్లను చూసిన అనుకోండి చాలా వింత అనిపిస్తుంది. అంటే ఇది కళ నిజమా, అంటే అంత ఫాస్ట్గా వచ్చేసినాం అప్పుడే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి అని చెప్పేసి. ఈవెన్ ఇంకా కంట్రీస్ క్రాస్ చేసినప్పుడు అయితే అది ఇంకా కొన్నిసార్లు నిజంగా నాకు అరే ఈ టెక్నాలజీ అసలు ఎంత డెవలప్ అయింది మనది అని చెప్పేసి అనిపిస్తుంది. అయ్యా లైట్లు ఆఫ్ చేసిర్రే. ఈ ఓం భీం ఫట్ స్వాహా. ఓకే, నేనైతే ఇప్పుడు బెంగళూరులో కూడా ల్యాండ్ అయిపోయినా. ల్యాండ్ అయ్యేసరికి మొత్తం లైట్ వచ్చేసిందంట, సన్ లైట్. మనకి 2 సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఎట్లాగో చెక్ ఇన్ లగేజ్ ఏం లేదు కాబట్టి మనం డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోవచ్చు. బయటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి కాఫీ తాగేసి, ఎందుకంటే నాకు నిద్ర వస్తున్నది. నైట్ అంతా తక్కువసేపు నిద్ర పోయినా. నేను మా ఫ్రెండ్కి కాల్ చేస్తా, ఆ బ్రో వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. అంటే ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అనుకోండి. నేను అప్పుడు ఒకసారి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ బయట తాగిన అనమాట కాఫీ ఒక దగ్గర. మస్తు ఉంటుంది. చెన్నై ఫిల్టర్ కాఫీ కనుక ఉందంటే మాత్రం ఖచ్చితంగా అదే తాగాలి. ఎందుకంటే క్యాపుచినోలు తాగి 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 బోర్ కొట్టేసింది. మంచి ఫిల్టర్ కాఫీ తాగినా అంటే మస్తు ఉంటుంది. ఈరోజు ఇప్పుడు మార్నింగ్ 3ంటికి లేచిన. నేను 3ంటి నుంచి నైట్ 1 వరకు కూడా నేను ఫుల్ బిజీ. 2 వరకు అంటే రాబోయే 13 గంటలు కూడా ఫుల్ బిజీ. అంటే బిజీ. ఇంకా నేను టైం ఉండదు ఇంకా నాకు. అంటే ఒకటి అయిపోయినాక ఒకటి అట్లా ప్లాన్ ప్రకారం నేను షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నా. పొద్దున్నే డ్యూటీ చేస్తే వీళ్ళు అయినా పొద్దున్నే లేచి చేసిన ఏ పని అయినా కూడా చాలా బాగుంటుంది. చలి చంపేస్తున్నట్టుంది బయట. మన వాళ్ళందరూ స్వెటర్లు వేసుకొని తిరుగుతున్నారు. బెంగళూరు అంటేనే తెలుసు కదా, మినీ షిమ్లా. బ్రో నన్ను డైరెక్ట్గా అక్కడికి రమ్మని చెప్పిండు అనమాట. ఆయన పికప్ చేసుకోవడానికి రావట్లేదు, ఆయన రావడానికి లేట్ అవుతుందని చెప్పిండు. నేను ఇక్కడ రెంటల్ క్యాబ్ ఉంటుంది కదా బుక్ చేస్తున్నా, ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ఇందాక నుంచి. మన వాళ్ళు ఎవరో చూడండి పొద్దుగాలే బార్ షాప్ దగ్గరకు వచ్చి చూస్తున్నారు బయట నుంచి. మావా మనం సిట్టింగ్ వేద్దానికి ఏమంది బాగుంటుందంట డిస్కషన్ బీ లైక్. అబ్బా ఓలాలో బుక్ చేసిన. ఫైనల్గా అయితే తిరిగి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి నాకైతే. ఎయిర్పోర్ట్లో అంత అరాచకంగా ఉంది. కొన్ని ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నేను వెళ్ళే ఏరియా ఎట్లుంది అనేది మీకు వెళ్ళినాక చూపిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు 4 నెంబర్ దగ్గరికి వెళ్తే మినీ కార్ ఉంటుందంట, ఆడ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఏ కార్ అంటే అది తీసుకుని వెళ్ళిపోవాలి. 24 కిలోమీటర్స్ ఉంది. ఏరియా మాత్రం బాగుంది బ్రో, ఇక్కడ చల్లగా మంచిగా. అదే నీట్గా ఉంది మంచిగా. ఓకే అండి, నేను ఇక్కడ బెంగళూరులో రూమ్కి కూడా వచ్చేసిన. మన ఈవెంట్ ఎక్కడైతే జరుగుతుందో దానికి కొంచెం దూరంలోనే, జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు మనం. అండ్ నేను వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి కలిశానని చెప్పాను కదా, అక్కడ టైం ఏంటంటే ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. నేను అనుకున్న 1 గంట 2 గంటలు అవుతుందేమో అనుకున్నా, కానీ అక్కడే ఇంకా చాలా టైం. అంటే 8కి వస్తే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 1 అయింది. 1కి ఇక్కడికి వచ్చిన. 4-5 గంటలు నేను అక్కడే ఉన్నా. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న రూమ్ అయితే ఇదే. నాకు ఇక్కడ ఈ రూమ్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే చూడండి, మంచి ఇక్కడ కూర్చొని ఈవినింగ్ టైంలో మంచిగా కాఫీ తాగుతూ, పక్కనే రోడ్డు ఉంది, ఈ రోడ్డుని అంతా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బాగా అనిపించింది నాకు, ఇది బాగా నచ్చింది. ఇక్కడ మీరు కూడా ఈ డీజే మైక్ క్వాలిటీ ఎట్లుంది అనేది కామెంట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే 33,000 పెట్టుకున్నా కదా, మీరు నిజంగా బాగుండి మీకు నచ్చింది అనుకోండి, నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పర్లేదు మంచిగా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నేను ఫుడ్ ఆర్డర్ చేసిన, ఫుడ్ ఇక్కడికి వస్తుంది,
ఫుడ్ తిన్న తర్వాత 3 to 4 మధ్యలో లేదా 4 తర్వాత అనుకోండి మనమైతే వెళ్ళి మన BMW బైక్ని అయితే చూద్దాం. ఈ రూమ్ కూడా బాగుంది. ఇదైతే నాకు 4000 రూపీస్ పడ్డది విత్ ఫ్రీ డిన్నర్ అండ్ విత్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా ఇది. నేను పక్కన ఇంకా వేరే హోటల్స్ కూడా ఉన్నాయి అనమాట, మంచి 5 స్టార్ హోటల్స్. అది బుక్ చేద్దాం అనుకున్నా, అందులో 12,000 13,000 చూపిస్తుంది. ఈవెంట్ ఉంది కాబట్టి చుట్టుపక్కల హోటల్స్ అన్ని కూడా బుక్ అయిపోయి ఉన్నాయి. ఒక్క రోజుకి 12,000 13,000 అంటే ఎక్కువ అనిపించింది. ఇదైతే కొంచెం డీసెంట్ ప్రైస్ లో ఫుడ్ అన్ని కూడా ఓకే అనిపించింది నాకు. నేనైతే ఇప్పుడే ఆటో బుక్ చేసేసిన, డైరెక్ట్ మనం ఇంకా BMW ఈవెంట్ జరుగుతున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ రోజు లాస్ట్ రోజు అనమాట. లాస్ట్ రోజు కూడా నేను సాయంత్రం 4 వెళ్తున్నా. నాకైతే ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. $1,000 ని చూడాలి, ఎట్లుంటుంది, అది మనకు సెట్ అవుతుందా లేదా, దాని మీద కూర్చొని కొన్ని ఫొటోస్ అండ్ కుదిరితే ఒక రీల్ కూడా తీద్దాం అనుకుంటున్నాను. నిన్న లెన్స్ కొన్నదా రీల్కి అండ్ అంతే సినిమాటిక్ షాట్స్. కానీ కిందికి రాండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. మనకి టికెట్ ఇక్కడ కలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్దాం. వచ్చినో రాలేదో మంచిగా వాళ్ళైతే డ్రిఫ్ట్లు కొడుతున్నారు కార్తోని. ఇప్పటిదాకా నేను అక్కడే ఉన్నా, ఎటువంటి సౌండ్ లేదు. లోపలికి వచ్చినో లేదో జుమ్ 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 అని కొట్టేస్తున్నారు. లోపలికి రావాలంటే మనం ఇట్లాంటి ఒక బ్యాండ్ వేసుకోవాలన్నమాట. దాంతోపాటు నాకు ఇక ఇంకొకటి ఇచ్చిర్రు, ఇది ఇంకో బ్యాండ్ ఇచ్చిర్రు. చూడండి, BMW ప్రెజెన్స్ అంట. ఇక్కడ మొత్తం అంతా సందడిగా ఉంది. నేనైతే ఇప్పుడు మనం బుక్ చేసిన $1,000 దగ్గర ఫోటో దిగడానికి లేదా జస్ట్ ఒక షార్ట్ వీడియో చేయడానికి అయితే ఎంతసేపు అంటే అంతసేపు వెయిట్ చేసినప్పుడు అసలుకి. ఇప్పటిదాకా ఇక్కడ అంతా మ్యూజిక్ వస్తూనే ఉంది, అందుకే నేనేం బ్లాగ్ చేయలేకపోయినా. సో మనకు కొన్ని టోకెన్స్ ఇచ్చారంటే 2 చిన్న చూపిస్తా ఉండండి. ఈ టోకెన్స్ టికెట్ తీసుకున్నప్పుడే ఇచ్చారు. ఇది మనం వాళ్ళకి అక్కడ వెనక్కి ఇస్తే మనకి క్యాప్ కూడా ఇస్తారంట, అంటే టోపీ పెట్టి పంపిస్తారు బయటికి. వెళ్ళే ముందు పెట్టించుకుందాం అనుకుంటున్నా టోపీ. ఇంకా ఇక్కడ BMW X5 అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఎందుకో మరి కెమెరా జూమ్ చేస్తే ఫోకస్ అవ్వట్లేదు, లెన్స్కి ఏమో అయినట్టుంది. నేను సినిమాటిక్ లెన్స్లోనే తీద్దాం అనుకున్నా అన్నీ నేను, కానీ షార్ట్స్ మొత్తం ఆడంతా ఆ బైక్ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి, అట్లా ముసిరిరు అందరు. కార్స్ అయితే మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలుకి. ఆ X5 ఇది చూపిస్తానండి, ఈ కలరు అండ్ దీని లోపల ఎక్కి కూడా కూర్చున్నాను నేను. జస్ట్ ఫొటోస్ వీడియోస్ ఏం తీయలే, కానీ ఇది చాలా బాగా నచ్చింది. ఈ మోడల్ అయితే పిచ్చెక్కిచ్చేసింది అనుకోండి. అంతే ఈరోజు నైట్ 8:30 నుంచి 10 వరకు రఫ్తార్ ఉంటారు కదా సింగర్, ఆయన హిందీ సింగర్, ఆయనది ఒక మ్యూజిక్ షో ఉంది. నిన్నేమో ఎవరితో ఉండే, ఈరోజు లాస్ట్ రోజు అనమాట. ఇంకా ఈ రోజుతో ఈవెంట్ అయితే అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈరోజు చాలామంది జనాలు వచ్చారు. ఎప్పుడైతే ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఉంటారు జనాలు, అండ్ నిన్న సాయంత్రం వచ్చుంటే ఇంత క్రౌడ్ ఉండకపోయేది. ఏం చేస్తాం, ఇంకా ఇరుక్కుపోయినాం. ఇంకా అక్కడ మినీ కూపర్ కార్స్ చాలా ఉన్నాయి. కాకుండా ఇక్కడ ఏంటంటే ఓన్లీ BMWకి సంబంధించిన బైక్స్ కార్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా వేరే వెహికల్స్ ఏది కూడా లేవన్నమాట. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరు అరుస్తూనే ఉన్నారు. ఇక స్టార్ట్ మళ్ళీ ఎవరైనా మైక్ ఆపినప్పుడు అప్పుడు బ్లాగ్ చేస్తా. చాలా మంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగడానికి బైక్తోని వెయిట్ చేస్తున్నారు. నేను కూడా ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కానీ నాకు ఎక్కి ఫొటోస్ దిగడానికి టైం దొరకలే అనమాట. ఇక్కడ మొత్తం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అన్ని ప్లే చేస్తున్నారు. కాపీరైట్ స్ట్రైక్ ఏమొస్తుందని చెప్పేసి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బైక్ నేను ఎక్కి నాకు సీటింగ్ పొజిషన్ అంతా ఎట్లుంది, మంచిగా సెట్ అయిందా లేదా, నేను ఎక్కితే మొత్తం నేను చూసుకున్నా. కాళ్ళు కూడా నాకైతే మాత్రం నీట్గా కిందకి మంచిగా ఆనుతున్నాయి. అండ్ నాకైతే మాత్రం బండి పిచ్చగా నచ్చేసింది. ఎప్పుడెప్పుడు డెలివరీ తీసుకోవాలా అని చెప్పేసి ఎక్సైట్మెంట్తో ఉన్నా నేనైతే. మన ఆస్ట్రేలియా రైడ్ కంప్లీట్ చేసుకుని వచ్చినాక తీసుకుందాం ఇంకా బైక్ డెలివరీ. మీరు కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి బండి నాకు సెట్ అయిందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే నాకు నచ్చిన దానికన్నా కూడా మీకు నచ్చిందని చెప్తే ఇంకా నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. స్టాండ్ తీయండి ఒకసారి, నేను కరెక్ట్గా చూసుకోవాలని చెప్పిన వాళ్ళు స్టాండ్ తీసి కూడా చూపించారు. సూపర్ అంటే సూపర్ నచ్చింది పోండి. నాకైతే కీ ఉందేమో ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ వాళ్ళ దగ్గర కీ అయితే లేదంట. జస్ట్ ఇంకా బైక్ని బయట నుంచి చూడడం వరకు, ఆన్ చేసే ఛాన్స్ అయితే రాలేదు. వాళ్ళ బండి వీళ్ళ బండి కాకుండా ఇంకా మనం డైరెక్ట్గా మన బండి ఆన్ చేసి సౌండ్ ఇందాం మన బండిదే. చాలా మంది ఇక్కడ విచిత్రమైన గెటప్లు వేసుకుని అయితే డాన్స్ చేసారు. చాలా బాగా అనిపించింది. వీళ్ళు డాన్స్ చేసేటప్పుడు చూడడానికి చాలా మంది వచ్చిర్రు. తర్వాత నేను క్యాబ్ తీసుకోవడానికి అయితే వెళ్ళిన, లైన్లో నిలబడి టోకెన్స్ ఇచ్చేసి క్యాబ్ తీసేసుకున్నా. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అదైతే మీకు ఫ్రీయే. కానీ దానివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. అంతే, ఈ వీడియో పార్ట్ 2 వస్తుంది రేపు.